నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ ఉషా ముందుగా హెడ్లైన్స్ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రాక ఏర్పాట్ల వివరాలను వెల్లడించిన మంత్రి అచ్చెన్నాయుడు పరిశ్రమలకు నిలువుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ఏపీ అంటున్న హోంమంత్రి అనిత ప్రజామోహరింపులో తన మునకలవుతున్న ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు మోదీ సభకు ప్రజలను తరలింపు కోసం పక్కా ఏర్పాట్లు దేశ ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ రాక ఉత్తరాంధ్ర ప్రజలు పండుగ దినంగా భావించాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రధాని సభా ప్రాంగణానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల శంకుస్థాపన నిమిత్తం విశాఖ వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. 1 కిలోమీటర్ మేర రోడ్ షో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ రైల్వే జోన్ సహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగనున్నట్టు పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కొంతమంది దానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్నోసార్లు ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి ప్రధానమంత్రి గారు వచ్చిన రేపు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. దానికి కారణం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అత్యంత విశ్వాసంతో ఎన్డీఏ పార్టీకి హ్యూజ్ మెజారిటీ ఇచ్చారు. దీంతో పాటుగా గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి పాలకులు ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు, చిన్నాభిన్నం చేశారు, ఆర్థికంగా కోలుకేలినటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. మేము అధికారం చేపట్టేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ అంటే మీ అందరికీ తెలుసు. ఈరోజు భారత ప్రధానమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడం వల్ల, అందులో సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయకత్వంలో పాలన సాగటం వల్ల వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి వచ్చాం. ఇటువంటి సమయంలో ప్రధానమంత్రి గారికి దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రం ఒక అచంచలమైన విశ్వాసంతో ఒక తీర్పు ఇచ్చింది. తీర్పును గౌరవించాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి నిధులు, ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి కేటాయించారు. అందులో ఉత్తరాంధ్రకి చిరకాలమైనటువంటి కోరిక రైల్వే జోన్, దానికి మనం రేపు బీజం వేయబోతున్నాం. ఈరోజు విద్యుత్ విపరీతంగా రేట్లు పెరిగిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత 5 సంవత్సరాలు ఆ వ్యవస్థని పూర్తిగా నాశనం చేశారు. ఈరోజు హైడ్రో ఎనర్జీ వచ్చింది. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 60,000 కోట్ల రూపాయలతో ఎన్టీపీసీ ఒక ప్రాజెక్టు రేపు శంకుస్థాపన చేస్తారు. అది వచ్చిందంటే రేట్లు బాగా తగ్గడమే కాకుండా మనకి కరెంటు ప్రాబ్లం కూడా ఉండదు. ఈ 6 మాసాల్లో 5,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ కానీ బ్రిడ్జెస్ కానీ శాంక్షన్ చేశారు. దానికి శంకుస్థాపన చేస్తున్నారు. గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అనేక ప్రాజెక్టులు శాంక్షన్ చేసి పనులు పూర్తయి ప్రారంభోత్సవం కూడా కొన్ని చేస్తున్నాం. దీంతో పాటుగా రేపు ప్రధానమంత్రి గారి దృష్టిలో అనేక సమస్యలు తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేయడానికి ఈ సభని వాడుకుంటున్నాం. వచ్చిన ప్రజలకు కూడా ఎక్కడ ఇంత చిన్న ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. పార్కింగ్ విషయంలో కానీ వాళ్ళకి వీలైనంత దగ్గరికి తీసుకొచ్చి సభకి తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లన్నీ చేసాం. సాయంత్రానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏర్పాట్లన్నీ పూర్తవుతాయి. అన్నీ పెడుతున్నాం ఆయన దృష్టిలో. మనకి స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉంది. ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇంకా చాలామంది తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కానీ ప్రధానమంత్రి గారు, కన్సల్ట్ మంత్రి, ముఖ్యమంత్రి, అన్ని పార్టీ నాయకులందరూ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజ్ కాదు. అయితే ఎఫిషియన్సీ కూడా స్టీల్ ప్లాంటు కార్మికులు యాజమాన్యం పెంచుకోవాలి. దాన్ని కూడా దృష్టిలో పెట్టి దీనికి సపరేట్ మైండ్స్ కావాలని ఇప్పుడు కాదు, చాలా గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ డిమాండ్ ఉంది. మళ్ళీ అది కూడా దృష్టిలో పెడతాం. రోడ్ షోకి 1,00,000 మంది అటెండ్ అవుతున్నారు. బహిరంగ సభకి 2 లక్షల మంది అటెండ్ అవుతున్నారు. ఈరోజు ఉత్సాహం చూస్తుంటే ఇంకా
భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. ఎంతమంది వచ్చినా సరే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ అన్ని ఏర్పాట్లు చేస్తారు. అడ్డుకుంటే దానివల్ల ఏం ఉపయోగమే ఉండదు. సార్, రైల్వే జోన్ సంబంధించి జీఎం ఆఫీస్ శంకుస్థాపన ఉంది కదా, రైల్వే హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ అంటే ఏంటి దాని అర్థం? అది మనకేంటి రైల్వే జోన్ కాదు. డిపిఆర్కి ఫౌండేషన్కి సంబంధం ఏముంది? అది ఆల్రెడీ శాంక్షన్, బడ్జెట్ కేటాయింపు అయింది, టెండర్లు పిలిచారు. డిజైన్లో ఒకసారి డిజైన్ తయారు చేస్తే అటు ఇటు మార్పులు ఉంటాయి. అది దేని ఏ ప్రాజెక్టులు అయినా సహజం. దానివల్ల దీనికి దానికి సంబంధం లేదు. రేపు రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ ఫౌండేషన్ అనేది రేపు ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలికోటలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైల్వే జోన్కు వైసీపీ ప్రభుత్వం భూమి కేటాయించకపోతే టీడీపీ కూటమి ప్రభుత్వం 52 ఎకరాలు అప్పగించిందని చెప్పారు. రైల్వే జోన్కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఎన్నికల హామీలకు కట్టుబడి అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. అభివృద్ధిలో సింహాద్రి ఎన్టీపీసీలో 100% ఉత్పత్తి రాష్ట్రానికి కేటాయించారని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ కింద 1,50,000 కోట్లు 2 విడతలలో అభివృద్ధి చేసేందుకు ఈ నెల 8న మోడీ శంకుస్థాపన చేస్తారన్నారు. నక్కపల్లి దగ్గర 1,75,000 కోట్లతో నూతన పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. విశాఖలో టీఎస్ఎస్ 2,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. సుజల స్రవంతి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనతో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఏ భాస్కర్ రావు ఉన్నారు. మనకి ఎన్టీపీసీ పరవాడ 100% విశాఖపట్నానికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పివి నరసింహారావు గారిని రిక్వెస్ట్ చేసి మన రాష్ట్రానికి 100% తీసుకొచ్చారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధిని ఏ విధంగా నడిపించాలి, ముందుకు తీసుకువెళ్ళాలి అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టినటువంటి విద్య. అలాంటి ఎన్టీపీసీ ఈ రోజున గ్రీన్ ఎనర్జీ కింద స్టేటు సెంటర్లో కలిసి 1,50,000 కోట్ల దగ్గర 2 దశల్లో దాన్ని ఇంప్రూవ్ చేయటం కోసం రేపు 8వ తేదీన ప్రైమ్ మినిస్టర్ గారిని తీసుకొచ్చి ఫౌండేషన్ స్టోన్ వేయిస్తున్నారు. 1,50,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అంటే చిన్న విషయం కాదు. అలాగే నక్కపల్లి దగ్గర కూడా ఇంకో ప్రాజెక్టును తీసుకొస్తున్నారు. లక్ష్మీ మిత్తల్ తాలూకా ఫ్యాక్టరీ ఏదైతే ఐరన్ ఫ్యాక్టరీ ఉందో అది కూడా నక్కపల్లి దగ్గర 1,75,000 కోట్లతో వాళ్ళు కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్ఫోసిస్ విశాఖపట్నానికి వచ్చి టోకెన్గా అక్కడ ఉండేటటువంటిది ఒక హాల్ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఏదో దాన్ని క్లీన్ చేసి అందులో ఉండే వాళ్ళని పంపించేస్తాడు. ఆ హాల్లో 2,000 మందికి ప్రత్యేకంగా మరి త్వరితగతిన ఇవ్వటం కోసం వీళ్ళు టీసీఎస్ వాళ్ళు, ఇన్ఫోసిస్ కాదు, టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు 2,000 ఉద్యోగాలు ఈ 25లో తప్పకుండా ఇస్తామనేది వాళ్ళు స్టార్ట్ అయ్యారు కూడా. ఇలాంటి ఉత్తరాంధ్రాని అభివృద్ధి పదంలో నడిపించడానికి, విశాఖపట్నాన్ని ఎకనామిక్ క్యాపిటల్గా చేయటానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే చర్యల్లో భాగంగానే ఈ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా వస్తున్నాయి. వీటిని అలాగే సుజల స్రవంతి కూడా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఏదైతే ఉందో పోలవరం నుంచి మరి ఫస్ట్ ఫేజ్లో అనకాపల్లి వరకు కూడా దాన్ని కూడా తీసుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను చకచకా చేస్తుంది.
ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానం వేదికగా జరగనున్న సభా ప్రాంగణం నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు దాదాపుగా పూర్తొచ్చాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానం వేదికగా జరగనున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన అనంతరం జరిగే సభకు పురస్కరించుకుని అయితే కనుక దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా వస్తూ వచ్చాయి. అయితే ఇప్పటికే ఉన్నతాధికారులు అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా రావడం సభా ప్రాంగణాన్ని పరిపూర్ణంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. క్షుణ్ణంగా సుమారు 5,000 మంది పోలీస్ బందోబస్తు అయితే కనుక కార్యక్రమం నిర్వహించాలనేటువంటి సంకల్పంతో అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా విశాఖ వస్తున్నటువంటి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలకాలనే ఒక ఉద్దేశంతో అయితే కనుక ఇటు ప్రభుత్వం అంతా కూడా సన్నాహాలు చేస్తోంది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఏయూకి రావడానికి అయితే కనుక సన్నాహాలు పూర్తయ్యాయి. అదేవిధంగా రోడ్ షో నిర్వహిస్తూ నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికే బాధ్యతలు అయితే కనుక టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్కి అప్పగించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే దాదాపుగా ఈ పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్ల బాధ్యత అంతా కూడా మంత్రి నారా లోకేష్ స్వీకరించారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మైదానం అనేక సదస్సులకు సమావేశాలకు వేదిక అయింది. అయితే ఇది తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ రావడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే దిశగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం అనంతరం జరిగే సభ చాలా కీలకంగా మానుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే విశాఖలో జరుగుతున్నటువంటి ఉద్యమం ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక ఒక కీలకమైనటువంటి ఉద్యమంగా ఉన్నది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటిది. ఈ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ అంశం మీద నరేంద్ర మోడీ ఎటువంటి నిర్ణయం ఎటువంటి ప్రకటన చేస్తారనే విషయం అయితే సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఉన్నతాధికారులు మనం చూస్తున్నాం, పోలీసు ఉన్నతాధికారులు అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి రైల్వే రెవెన్యూకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా సభా ప్రాంగణం దగ్గరికి రావడం అదేవిధంగా వచ్చినటువంటి ఏర్పాట్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి రోడ్ షో ద్వారా అయితే కనుక నరేంద్ర మోడీ ప్రాంగణానికి చేరుకుంటారని చెప్పి సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే కలెక్టరేట్లో కూడా మంత్రి లోకేష్ అనేక దఫాలుగా ఉన్నతాధికారులు అదేవిధంగా రాష్ట్ర కేంద్ర మంత్రులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలకడంతో పాటుగా సభా ప్రాంగణంలో ఆయన చేసే ప్రసంగం అందరూ కూడా చేరేలా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్ఈడి స్క్రీన్స్ అనంతరం అయితే కనుక ప్రాంగణం చుట్టూ కూడా ఒక కట్టుదిట్టమైనటువంటి 3 అంచెల బందోబస్తు భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే పోలీసు ఉన్నతాధికారులతో పాటుగా ఇటు రెవెన్యూ అన్ని శాఖలకు సంబంధించినటువంటి సమన్వయంతో ముందుకు వెళ్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో అయితే కనుక ప్రతి ఒక్కరు కూడా తర్జన పడుతూ ముందుకు వెళ్తున్నారు. ప్రాంగణం ఏదైతే సభా ప్రాంగణం ఆపోజిట్లో కూడా టెంట్లు వేశారు. అయితే ఆ టెంట్లో కూడా పార్కింగ్ ప్లేస్లు ముఖ్యంగా ఎందుకంటే రద్దీగా ఉన్న ప్రాంతం మద్దిలపాలెం కానుకున్నటువంటి ప్రాంతం కాబట్టి ఏ ఒక్కరు కూడా లోపలికి అనుమతి లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటు మీడియా కావచ్చు లేదంటే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇటు పాసులు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి అంశాలు అయితే కనుక త్వరలో వెల్లడించబోతున్నారు. అయితే ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా విశాఖ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తున్నారు కాబట్టి ఆయన ఘన స్వాగతం పలకడంతో పాటుగా ఆయన ఉత్తరాంధ్రకి ఆయన ఎటువంటి ప్రకటన చేస్తారనే అంశం మీద కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంటూ ఉంటుంది. అయితే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ప్రకటన చేస్తారా లేదంటే ఇప్పటికే ఉద్యమాలు తారస్థాయికి చేరుతూ వస్తున్నాయి. అయితే నిన్న ఇటు పోరాట సమితి ఆధ్వర్యంలో అయితే కనుక భారీ బైక్ ర్యాలీ ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే నిరసన వ్యక్తం చేసిన తర్వాత ప్రైవేటీకరణ నిలుపుదలతో పాటుగా గనుల కేటాయింపు విషయంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేయాలి లేదంటే మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఒకవైపు స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు కూడా పోరాట బాట పట్టారు. అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కూడా రేపు జరగబోయే ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ చాలా కీలకంగా మారనుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కెమెరామ్యాన్ సూర్యవత ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. వివక్షపై గాంధేయ మార్గ పోరాటం రైల్వే జోన్ని సాధించి పెట్టిందని ఈ విజయ సాధనలో మీడియా, కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య మాజీ ఉపాధ్యక్షులు చలసాని గాంధీ అభిప్రాయం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ సాధనకు సంబంధించి ఆయన అనుభవాలను, అభిప్రాయాన్ని తెలిపేందుకు విజేఎఫ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఒక వివక్షకి వ్యతిరేకంగా చిన్న విపత్తుగా ప్రారంభమైన ఆందోళన రైల్వే కార్మిక సంఘాలు, మీడియా, ప్రజా ప్రతినిధుల కీలక పాత్రతో ఉద్యమ రూపు దాల్చి మహావృక్షంగా ఎదిగి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభోత్సవానికి దారితీసిందన్నారు. ఒక్క క్రమశిక్షణా చర్య, పోలీసు కేసు, లాఠీచార్జ్, రక్తపాతం వంటివి ఏవీ లేకుండా గాంధేయ మార్గంలో రైల్వే జోన్ సాధించడం దేశ చరిత్రలోనే గొప్ప పోరాటంగా నిలిచిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి 8వ తేదీన మన గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా చాలా సంతోషంతో ఉన్నాం. ఇది 4 దశాబ్దాల పోరాటం, ఉద్యమాలు అనేక రకాలుగా సాగాయి, అహింసాయుత పద్ధతుల్లోనే సాగాయి. ఎవరికీ కూడా ఇబ్బంది కలగకుండా 4 దశాబ్దాల పాటు ఒక ఉద్యమం సాగింది. రైల్వే జోన్ కోసం ఉద్యమం సాగిందంటే ఒక సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కోసమే ఉద్యమం సాగింది. భారతదేశంలో ఏ రైల్వే జోన్ కోసం కూడా ఇలా ఉద్యమం సాగలేదు. అందులో ఇంత సుదీర్ఘ కాలం 4 దశాబ్దాల పాటు ఉద్యమం సాగింది. ఉద్యమంలో గతంలో పనిచేసిన పార్లమెంట్ సభ్యులు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు అందరూ కూడా భాగం పంచుకున్నారు. ముఖ్యంగా మీడియా ప్రతినిధులు కూడా దీన్ని సపోర్ట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి, సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంలో ఇది జోన్ శంకుస్థాపనతో మనం ఆగిపోకుండా ఇదే సమైక్యతను చూపించి వెంటనే దీన్ని ఆచరణలోకి తీసుకురావాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైల్వేలో అనేకమైన బిల్డింగులు ఖాళీగా ఉన్నాయి, రైల్వే ల్యాండ్ ఖాళీగా ఉంది. వెంటనే వాటిల్లో రైల్వే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించి వాల్టేర్ డివిజన్తో కూడిన జోను మాత్రం ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం గతంలో ఉన్న ఆదేశాలు ఏంటంటే వాల్తేరు డివిజన్ని 2 ముక్కలు చేసి ఒక ముక్క రాయగడ కొత్త డివిజన్ ఈరోజు ప్రారంభిస్తున్నారు. రెండో ముక్కని విజయవాడ డివిజన్లో మెర్జ్ చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను మేము ఖండిస్తున్నాం. దాన్ని రద్దు చేసి వాల్తేరు డివిజన్ని మిగిలిన పోర్షన్ తోటి మిగిలిన ఆంధ్ర ప్రాంత పోర్షన్ అంతటా కూడా వాల్తేరు డివిజన్లో ఉంచి ఈ డివిజన్ని కంటిన్యూ చేసి జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ఇదే డిమాండు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మతుమిల్లి భరత్ గారు కూడా వారి ఎన్నికల ప్రణాళికలు ఇవ్వడం జరిగింది. వాల్తేరు డివిజన్తో కూడిన రైల్వే జోన్ సాధన కోసం కృషి చేస్తారని ఆయన మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ఆయన కృషి చేశారు. అనేక సందర్భాల్లో రైల్వే మంత్రి గారిని పార్లమెంట్లో కానీ ఆయన కార్యాలయంలో కానీ కలిసి ఈ డివిజన్తో కూడిన జోన్ని ప్రకటించాలి, దీన్ని ఆచరణలో తీసుకురావాలి, శంకుస్థాపన చేయాలని చెప్పేసి డిమాండ్ చేసిన సందర్భంలో ఇది ఫైనలైజ్ అయ్యి ఈ 8వ తారీఖున ఆ కార్యక్రమం జరగబోతుంది. దీనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు శ్రీ భరత్ గారికి, పార్లమెంట్ సభ్యులకి మేము తెలియజేసుకుంటున్నాం. ప్రధాని మోదీ విశాఖ పర్యటన విజయవంతం చేద్దామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని విశాఖపట్నం రానున్న నేపథ్యంలో పాయకరావుపేట నియోజకవర్గ కూటమి నేతలు, అధికారులతో నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం మంత్రి స్వగృహంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. 3 సార్లు ప్రధానిగా ప్రజాదరణ పొందుతున్న నాయకులు నరేంద్ర మోదీ అని, మోదీ విశాఖపట్నం రావడం అందరి అదృష్టమని చెప్పారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. మనం అన్నీ కూడా అంటే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో ఉన్న పార్ట్ హోల్స్ అన్నీ కూడా మనందరం కూడా కూర్చాలి, గొంతుకులు రేట్లు గుంతలు లేని రోడ్లు ఉండాలి అని గౌరవ సీఎం గారు చెప్పడం, వాటితో పాటు గౌరవ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి పంచాయతీలోని కూడా రోడ్లు వేయాలి, డ్రైన్లు పెట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో సుమారుగా ఈ 6 నెలల కాలంలో నాకు తెలిసి 30 కోట్ల పైన ఈ నియోజకవర్గానికి పంచాయతీలకు సంబంధించిన సందర్భం. అదేవిధంగా గుంతలు రోడ్లు పోర్చడానికి దగ్గర 4 కోట్ల రూపాయలు. మనకు అడ్ రోడ్ నుంచి కోటవరట్లు వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో ఇంచుమించు 24 కోట్ల రూపాయలు ఎన్డీబీలో శాంక్షన్ అవ్వడం, అది ఇమీడియట్గా అది కూడా వర్క్ కూడా స్టార్ట్ అవ్వడం. అదేవిధంగా ఎప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న జల్లూరు బ్రిడ్జ్ కూడా ఈరోజు ఉపయోగంలోకి వచ్చిందంటే అది తిరిగి ఉపయోగంలో రావడానికి 5 సంవత్సరాలు పట్టింది. సో మళ్ళా తిరిగి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే జల్లూరు బ్రిడ్జ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు రోడ్లు వేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కూడా మనందరం కలిపి చేసుకుంటున్నాం. అత్యధికంగా మనందరికీ కూడా చాలా ఆనందించదగ్గ విషయం, అదేవిధంగా మనందరం కూడా ఈరోజు గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాల్లోనే కూడా ఎప్పటి నుంచో ల్యాండ్ ఎక్విజిషన్ జరిగే పరిస్థితి ఉంటే అప్పుడు జరగకపోయేసరికి 2014 నుంచి 2019 కాలంలో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా సహకరించి సుమారుగా ఆ టైంలోనే ఎకరానికి 18 లక్షల రూపాయలు ఇచ్చి ఆ రోజు ఏపీఎస్సీ ఎక్విజిషన్ చేసింది. దగ్గర 4600 ఎకరాలు ఆ రోజు ఏపీఎస్సీ ఎక్విజిషన్ చేస్తే తర్వాత వచ్చిన 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు కనీసం ఒక చిన్న శంకుస్థాపన రాయి కాదు కదా, ఒక కంపెనీ తీసుకొచ్చిన పాపాను కూడా పోలేదు. కనీసం పెండింగ్ బిల్స్ ఏమైనా ఉన్నాయి వాటిలోనే వేస్తారనుకుంటే ఏమి ముట్టుకోకుండా అలాగే ఉంచారు. నిజంగా 5 సంవత్సరాల్లో కూడా కనీసం వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న ఈ బల్క్ డ్రగ్ పార్క్నే కనుక ఆ రోజు రెడీ చేస్తుంటే
ఈ రోజు కొన్ని కంపెనీలు వచ్చాయి, కానీ ఆ రోజు వాళ్ళు చేయకపోవడం వల్ల అంటే ఒకటి ఏంటంటే మనకు రాసి పెట్టుంది, మన చేతుల మీదుగా జరగాలి, మోడీ గారి చేతుల మీదుగా జరగాలి, ఆ పలకలు మన పేరు ఉండాలని రాసి పెట్టినప్పుడు మనం ఎవరైనా ఏం చేయలేం. కాబట్టి ఈ సందర్భంగా అది ఒక అదృష్టంగానే భావించాలి. మనం కూడా 5 సంవత్సరాలు అలా వదిలేస్తే తర్వాత మనం వచ్చిన తర్వాత డే ఫస్ట్ నుంచి కూడా నేను ఎన్నిసార్లు చూశానంటే గౌరవ సీఎం గారు ప్రతి క్యాబినెట్లోని కూడా బల్క్ డ్రగ్ పార్టీ నక్కపల్లి ఉందా లేదా, ప్రతి ఆయన చదివినప్పుడు మొత్తం ఓర్వకల్లు ఒకటి నక్కపల్లి ఒకటి రెండింటిని కలిపి పర్టికులర్గా చూసేవారు. చూసా నక్కపల్లి ఉంది. ఆ నక్కపల్లికి ఇచ్చే 4,000 ఎకరాలు ఏపీఎస్సికి సంబంధించి ఈ ఆర్సీ మెటల్ వాళ్ళు స్టీల్ కంపెనీ వాళ్ళు వస్తే అక్కడికి అంటే కమిట్మెంట్ గురించి నేను ఒక మాట చెప్పాలి. ఇక్కడ ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆర్సీ మెటల్ వాళ్ళు వస్తే 4,000 ఎకరాలు కూడా మాకే ఇచ్చేయండి, మేమే ఎస్టాబ్లిష్ చేస్తాము అన్నారు. అంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ మనకి బల్క్ డ్రగ్కి శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తే కనుక ఒక్కొక్కసారి మన చేతిలోకి వచ్చింది వదులుకుంటే వస్తుందో రాదో దాని గురించి చేతిలో ఉన్నది ఎప్పుడు కూడా వదులుకోకూడదు అని ఒకే ఉద్దేశంతో బల్క్ డ్రగ్ని కూడా కావాలి, ఆర్సిమెంట్లు కూడా కావాలి, వీలైతే అక్కడ ఉన్న ప్రజలనేమో మోటివేట్ చేసుకొని వీలైతే ఏమైనా బ్యాంక్ ఇంకా ల్యాండ్ బ్యాంక్ ఏమైనా కావాలనుకుంటే కనుక మేము ఇవ్వగలమని చెప్పి ఆ రోజు మాట్లాడి బోత్ బల్క్ డ్రగ్ పార్క్ని అదేవిధంగా ఆర్సిమెంటల్ రెండింటినీ కూడా శాంక్షన్ చేసిన ఘనత కూడా గౌరవ సీఎం గారికి గౌరవ. ప్రధాని మోదీ విశాఖ రానున్న నేపథ్యంలో అత్యంత కీలకమైన ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక డిమాండ్ చేశారు. ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును దొడ్డిదారిలో ప్రైవేట్ పరం చేసేందుకు పన్నాగాలు పన్నుతున్న మోదీ సర్కార్ ప్రైవేటీకరణ జరగదని చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ 8వ తారీఖున మోదీ గారు విశాఖ పర్యటన చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గత 1400 రోజులకు పైగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ స్టీల్ యూనియన్స్ ఉద్యమం చేస్తూ ఉన్నారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం వినలేనట్టుగా మౌనంగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, మీరు విశాఖపట్నంలో అడుగు పెట్టే ముందు ఒక క్లియర్ ఇన్ ప్రిన్సిపల్ రైటింగ్ మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, విశాఖపట్నం ప్రజలకి విశాఖపట్నం ఉక్కుని మేము ప్రైవేటైజ్ చేయటం లేదు అని మాకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వాలి. అలాగే మొన్న కుమారస్వామి గారు యూనియన్ మినిస్టర్ మన కర్ణాటక వెళ్ళి విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్ని మేము కాపాడుకుంటాం అని చెప్పేసి 15,000 కోట్లు దానికి శాంక్షన్ చేశారు, దాన్ని కాపాడుకుందాం అన్నారు. ఒక మూత పడిపోయిన ప్లాంట్కి మీరు 15,000 కోట్లు ఇచ్చినప్పుడు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకపోయినా సరే, మీరు అర్ధాంతరంగా లోన్లు ఇవ్వడం ఆపేసినా సరే, స్టీల్ ప్లాంట్కి ప్రతి విషయంలో మీరు అన్యాయం చేస్తున్నా సరే, సీఎండీలు జీఎంల అపాయింట్మెంట్లు చేయకపోయినా సరే, కష్టపడి నడుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్కి మాత్రం మీరు 20,000 కోట్లు ఎందుకు ఇవ్వట్లేదని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈరోజు మీరు బీజేపీని, కేంద్రాన్ని ప్రశ్నించే స్థాయిలో ఉన్నారు. అయినా కూడా మన హక్కుల కోసం మనం పోరాడి కేంద్ర ప్రభుత్వాన్ని 20,000 కోట్లు అడిగి తెచ్చుకోలేక పొజిషన్లో ఉన్నామంటే ఇది మనం చాలా సిగ్గుపడాల్సిన అంశం అని కూడా అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు మీరు కాకినాడ పోర్టు కోసం మాట్లాడారు, తిరుపతి లడ్డూ కోసం మాట్లాడారు. మీలాంటి వారైనా బయటకు వచ్చి మాట్లాడతారంటే మీరు ఇక్కడ పర్యటన చేశారు, కానీ ఇక్కడ 1400 రోజుల నుంచి కార్మికులు ఇక్కడ ఫైట్ చేస్తున్నారని మీరు గమనించలేదు. ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడికి వచ్చి మీరు సంఘీభావం తెలపలేదు. ఇది చాలా అన్యాయం సార్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉక్కు ఇది మా ఇందిరాగాంధీ గారు ఇచ్చిన స్టీల్ ప్లాంట్ అండి. ఇందిరాగాంధీ గారు సైతం ఉద్యమానికి 32 మంది ప్రాణత్యాగాలు చేస్తే ఆమె సైతం దిగి వచ్చి విశాఖ ఉక్కుని ఇవ్వాల్సిన పరిస్థితి ఆ రోజు. అలాంటి విశాఖ ఉక్కుని ఈరోజు అమ్మేస్తామంటే మేము ఊరుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీ క్లియర్గా డిమాండ్ చేస్తూ ఉంది, మీరు తక్షణమే విశాఖ ఉక్కుని ప్రైవేటైజేషన్ చేసే ప్లాన్స్ ఏవైతే ఉన్నావో అవి పక్కన పెడుతున్నామని మీరు ఇవ్వాలి, స్టేట్మెంట్ ఇవ్వాలి. అలాగే సెయిల్లో దీన్ని మర్జు చేస్తున్నామని అయినా చెప్పాలి, లేదా 15,000 కోట్లు ప్యాకేజ్ని మీరు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలి, ట్యాక్స్ హాలిడేస్ ఇవ్వాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా మీరు ప్రామిస్ చేశాకే విశాఖపట్నంలో ఒక అడుగు పెట్టాలి. లేదంటే మేము కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంది, మేము అందరం ఆ రోజు పోరాటం కూడా చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ప్లాస్టిక్ వాడకం ప్రాణాంతకమని, జంతు జీవరాశులతో పాటుగా మానవ సమాజానికి అత్యంత హాని చేకూర్చే ప్లాస్టిక్ నివారణకు ప్రజలందరూ ముందుకు రావాలని విశ్రాంత ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఈరోజు అక్కయ్యపాలెం రైతు బజార్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత తరానికే కాకుండా భవిష్యత్తు తరాల వారికి కూడా ప్లాస్టిక్ వాడకం ఊహించని హాని కలిగిస్తుందని అన్నారు. ప్రజలందరూ సమిష్టిగా ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టాలని కోరారు.
గుడ్డ లేదా గోనె సంచులను వాడాలని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ మోదీ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని బహిరంగంగా ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని గనులు కేటాయిస్తున్నట్టు ప్రకటన చేయాలన్నారు. అలాగే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ చేయాలన్నారు. కాబట్టి మీరు వాడి బయటపడేసిన ఈ ప్లాస్టిక్ అంతా ఏమవుతుందంటే వెళ్ళి భూమిలో పొరగా ఒకటి ఏర్పడి పైనుంచి వచ్చే నీళ్లు కూడా లోపలికి ఇంకకుండా కూడా ఇది ఒక పెద్ద లేయర్గా ఏర్పడి మన భూజలం ఏదైతే ఉంటుందో, గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్రభావం చూపుతుంది. అందుకనే మీరు చూస్తే ఇప్పుడు పట్టణాల్లో సుమారుగా 300 నుంచి 1000 అడుగుల వరకు మనం బోర్ కోసం వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం నిరోధించాలి. తర్వాత ప్లాస్టిక్ అన్నది హానికరం, తర్వాత ప్లాస్టిక్ వస్తువులు వాడడం వల్ల అది క్యాన్సర్ కూడా దారితీస్తుందన్నది ఒక డాక్టర్లు మాట్లాడుతుంటారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రజల్లో ఒక అవగాహన కల్పించి ఈ విధంగా ఈ సంచులు ఇవ్వడం ద్వారా, ఈ విధమైన సంచులు ఇవ్వడం ద్వారా వారిని ప్రోత్సహిస్తున్నాం. మీరు షాపుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీ స్కూటర్లో కానీ మీ కార్లలో కానీ ఇటువంటి గుడ్డ సంచులు ఉంచుకోండి. అక్కడ మీరు వెళ్ళి షాప్ వాళ్ళు ప్లాస్టిక్లో ఇస్తున్నా కూడా అది వద్దని చెప్పి ఇటువంటి సంచుల్లో క్లాత్ బ్యాగ్స్లో కనుక మీరు తీసుకొని వెళ్ళగలిగితే ఏమవుతుందంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. ఒక అలవాటుగా ఇది మారిపోతుంది. పిల్లలకు కూడా స్కూలుకు పంపించేటప్పుడు ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్ళు కాకుండా స్టీల్ బాటిల్స్ కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే, తర్వాత వారికి టిఫిన్ బాక్సులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్లాస్టిక్ కాకుండా స్టీల్లో మీరు కనుక ఇవ్వగలిగితే ఈ విధంగా క్రమక్రమంగా మనం ప్లాస్టిక్ అన్నదాన్ని మనం తొలగించవచ్చు. వారు ముఖ్యంగా వస్తున్నది ఇక్కడ జోనల్ ఆఫీస్ బిల్డింగ్ యొక్క ఇనాగరేషన్, అంటే శంకుస్థాపన, రైల్వే జోనల్ ఆఫీస్ ఒకటి, తర్వాత వచ్చేసి ఎన్టీపీసీ వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ అన్న ఒక దీనికి శంకుస్థాపన చేయడానికి ప్రధానంగా వస్తున్నట్టు వారు చెబుతున్నారు. కానీ ముఖ్యంగా విశాఖవాసులు మేమంతా కోరుకుంటున్నది ఏంటంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అన్న ఒక అనౌన్స్మెంట్ ఆయన చేస్తారని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేమంతా కూడా. ఎందుకంటే ఒక సంవత్సరం పైనే 2-3 సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నాం స్టీల్ ప్లాంట్ గురించి. కానీ స్టీల్ ప్లాంట్ గురించి స్టీల్ మినిస్టర్ వచ్చి వెళ్ళారు, ఆ తర్వాత అనేక మంది వచ్చి వెళ్ళారు. కానీ తర్వాత మంత్రి మన స్టేట్ మినిస్టర్ ఫర్ స్టీల్ కూడా మన వర్మ గారు కూడా మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వారే. వీరందరి నుంచి మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది అన్నది మేమందరం కూడా కోరుకున్నాం. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మేము చేస్తామని ప్రతి ఒక్కరూ మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వారు కనుక ఇక్కడ అనౌన్స్మెంట్ చేయగలిగితే చాలా చక్కగా ఉంటుందని, ముఖ్యంగా స్టీల్ ఫ్యాక్టరీలో మన విశాఖ స్టీల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, తర్వాత రైతులు కావచ్చు, నిర్వాసితులు కావచ్చు, ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, వీరంతా కూడా కోరుకుంటున్నాము. తర్వాత దాన్ని సెయిల్లో కలపమని ముఖ్యంగా డిమాండ్. సెయిల్లో కనుక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కలిపేస్తే ఈ విషయాలన్నీ కూడా తొలగిపోతాయి. లేకుంటే సొంత గన్నులు కేటాయించండి అన్నది కూడా, వాల్టేరు డివిజన్తో కూడిన రైల్వే జోన్ కావాలన్నది అందరి యొక్క ఆకాంక్ష. దాన్ని ప్రధానమంత్రి గారు ఈ స్టేజ్ మీద వారు ప్రకటిస్తారని అందరూ అనుకుంటున్నాం. సో ఈ 2 విషయాల పట్ల విశాఖవాసులు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 8వ తేదీ ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే మోడీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు భారీగా జన సమూహాన్ని సమకూర్చే విధంగా కృషి చేయవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి వార్డు నుండి కూటమి నేతలు కలిసికట్టుగా భారీ సంఖ్యలో ప్రజా సమూహాన్ని తరలించి సభను జయప్రదం చేసేందుకు కృషి చేయాలన్నారు. మన రాష్ట్రం, మన విశాఖ నగరం అభివృద్ధి చెందాలన్నా, ముఖ్యంగా మన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కృషి చేయాలన్నా మోడీ సభను జయప్రదం చేసి కూటమి ప్రభుత్వంపై మనకున్న నమ్మకాన్ని, అలాగే నరేంద్ర మోడీపై మనకున్న అభిమానాన్ని భారీ జన సమూహంతో సభను జయప్రదం చేసి మోడీకి తెలియజేయవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.
రేపటి రోజుతో పులి స్టాప్ పెట్టాలి మనలో ఉన్నటువంటి అనుమానాలన్నిటినీ. ఆ పులి స్టాప్ పెట్టాలి అంటే ఖచ్చితంగా ప్రసన్నం చేసుకోవాలి. భగవంతుడైనా సరే మనం వెళ్ళి మొక్కుంటాం. అలాగే రాజకీయ నాయకుడికి కావాల్సింది ఏంటి? జనబలం. ఆ జనబలం అన్నది ఉవ్వెత్తున లేచి రేపు విశాఖ అంతా కదిలి కార్యక్రమంలో కార్యోన్ముఖులైతే ఆటోమేటిక్గా మోడీ గారు ప్రసన్నం అవుతారు. ఖచ్చితంగా మనం దాన్ని బొంబాయిని మించినటువంటి విధంగా ఆర్థిక రాజధానిగా భారతదేశానికి మొట్టమొదటి రాజధానిగా తయారు కావడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ ఈ మనుషుల యొక్క స్వభావం కానీ, ఎందుకంటే చాలా మెతక స్వభావంతో పక్కవాడి మంచిని కోరుకునేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా సరే మనస్ఫూర్తిగా వాళ్ళు స్వీకరించేటటువంటి మనసు ఉన్నటువంటి మహామనుషులంతా విశాఖపట్నంలో ఉన్నారు. కాబట్టి ఇది అన్ని రకాలుగానే కూడా ప్రశాంతత ఎక్కడ ఉంటుందో అక్కడ ఎదుగుదల ఉంటుంది. ఆ ప్రశాంతమైనటువంటి నగరం ఖచ్చితంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎదుగుదలతో ఆంధ్రప్రదేశ్కి తోడ్పాటు అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఆదాయ వనరులు ఇక్కడి నుంచి వస్తే అది యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా విరజల్లి దాన్ని ఆంధ్రప్రదేశ్నే మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం అందరం మరి మాటలతో కాకుండా చేతల్లో చూపెట్టేటటువంటి పరిస్థితికి రేపు ఒక్కరోజు వాళ్ళు, ఎందుకంటే త్రిమూర్తులు వస్తున్నారు ఈ విశాఖపట్నానికి. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు, ఈ ముగ్గురు వస్తున్నటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా ఈ సంస్థ సక్సెస్ అవుతుంది, అందులో అనుమానం లేదు. మరింత బాధ్యత తీసుకున్నట్టయితే అది ఉప్పినలా పొంగి వాళ్ళ ముగ్గురు మనసుల్ని దోచుకునే మనకు కావాల్సినటువంటి అన్ని వనరుల్ని సాధించుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి మనం చేసుకుంటూ మనం అందరం కలిసి సమైక్యంగా పనిచేస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి ఒక మైలురాయి ఏర్పడేటటువంటి రోజు రేపటి రోజు. మురికివాడల నివాసాల హక్కుల పోరాట దినాన్ని జనవరి 9న విశాఖ జీవీఎంసీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్నామని మురికివాడల నివాసాల హక్కుల పోరాట సంఘం నేత రూపా తెలియజేశారు. పెందుర్తి మండలం చిన్నముషినవాడ సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో సంఘం నాయకుల ఆధ్వర్యంలో పోరాట దినం కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రూప మాట్లాడుతూ మురికివాడలో నివాసం ఉంటున్న ప్రజలందరికీ ప్రభుత్వం కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలన్న ఉద్దేశంతో జనవరి 9న మురికివాడలో నివాసం ఉంటున్న ప్రజలతో జీవీఎంసీ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని రూప తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఎక్కడ ఉన్న మురికివాడలను అక్కడ అభివృద్ధి చేయాలి. మురికి వాడలన్నింటినీ డీనోటిఫై చేయాలి. జిల్లాల నివాస హక్కుల పోరాట దినం జనవరి 9. జిల్లాల నివాస హక్కుల పోరాట దినం జనవరి 9. రేపు జరగబోయే జనవరి 9 కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, పేదలంతా కలిసి రావాలని జనవరి 9 పోరాట హక్కుల దినంగా మేము ప్రకటించుకున్నాం. ఏదైతే 2012లో జరిగిన మాపై దూకుడు వ్యవహారం ప్రభుత్వమే గాని, అధికారులే గాని, నాయకులే గాని మురికివాడలు తొలగించాలి, ఇక్కడ ఉండకూడదనే నినాదంతో మా పైకి దౌర్జన్యంగా దాడి చేసినప్పుడు పేదలంతా కలిసి ఆనాడు ఏదైతే ప్రభుత్వానికి, అధికారులకి, నాయకులకి ఎదురు తిరిగి మా హక్కులు మాకు దక్కలపడతాయి, మా నివాసాలు మేము ఏర్పరచుకుంటాం, మేమున్న స్థానాల్లో మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆనాడు చేసిన త్యాగాలు, జైలు పాలే ఈ నాటికి మురికివాడలు ఎక్కడున్నా మురికివాడలను అక్కడ అభివృద్ధి చేసే పదవులోకి ఈ రోజు వరకు పోరాటాల ద్వారానే నడుస్తుందని మేము మురికివాడల నివాస సంక్షేమంగా తెలియజేస్తున్నాము. రేపు జనవరి 9 భవిష్యత్తులో జరగబోయే కర్తవ్యాలు, దానికి కావలసిన మార్గాలు ఏర్పరచుకోవడానికే జనవరి 9 కార్యక్రమాన్ని మేము ఉదయం 9-10 గంటలకి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో జరుపుకోవాలని సదస్సుగా, అక్కడి నుంచి 3 గంటల నుంచి ర్యాలీగా వెళ్లి జీవీఎంసీ అధికారులకి ఏదైతే ఎక్కడున్న మురికివాడల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి, జనవరి 9ని జయప్రదం చేయవలసిందిగా మహిళల్ని, అలాగే శ్రామిక వర్గాన్ని, మేధావుల్ని, ప్రజా సంఘాలని మేము కలుపుకుంటూ రేపు జనవరి 9 కార్యక్రమం జరుపుకోవాలని ఒక నినాదంతో ఒక ప్రకటన చేస్తూ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణ పరిరక్షణకు గాను కేంద్ర ప్రభుత్వ సహకారంతో తొలి అడుగు పడుతుందని జనసేన నాయకులు పర్యావరణ హితుడు బొలిశెట్టి సత్య అన్నారు. కాలుష్య రహిత వ్యర్థ నిర్మూలనను దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్న గ్రీన్ ప్రాజెక్టుపై ఆయన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. మన దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్టు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు. ముఖ్యంగా నేను ఒక పర్యావరణ పరిరక్షకుడిగా పర్యావరణం మీద పనిచేసేవాడిగా, అలాగే జనసేన పార్టీ ముఖ్య సిద్ధాంతాల్లో ఒకటి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. పరిశ్రమ అనగానే కాలుష్యం ప్రతి ఒక్కరు ఆలోచించేది. ఈ పరిశ్రమ 1% కాదు కదా, 0.01% కాలుష్యం ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రోజు అవసరమైన నీటిని 8 కోట్ల లీటర్లు అంటే 80 మిలియన్ లీటర్స్ని ఎవ్రీడే సముద్రం నుంచి తీసుకుంటుంది. కాబట్టి మనకి మన నీటి వనరుల్ని దుర్వినియోగం చేయదు. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే ఇది వాతావరణంలో ఉన్న కాలుష్యానికి కూడా విశాఖపట్నం కూడా ఒక కాలుష్య నగరంగా ఎదుగుతుంది. వాతావరణంలో ఉన్న కార్బన్ కూడా పీల్చుకొని, కార్బన్ డైఆక్సైడ్ని కూడా పీల్చుకొని చేస్తుంది. కాబట్టి వాతావరణాన్ని శుద్ధి చేసే పరిశ్రమ. ఇటువంటి పరిశ్రమ ఇప్పటి వరకు అమెరికా, రష్యా, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో 6 దేశాల్లో మాత్రం ఉంది. ఈ పరిశ్రమ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రావడం, ఇండియాకి రావడం మొదటిది. అది కూడా ఆంధ్రప్రదేశ్ రావడానికి కారణం నాకు తెలిసి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారని నా ప్రధాన నమ్మకం. ఎందుకంటే ఈయన సిద్ధాంతాల్లో ఒకటి. దాని గురించని 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇవ్వచ్చు మోడీ గారు, కానీ మన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం, అది కూడా మన విశాఖపట్నం ఏంటంటే ఇది ఆల్రెడీ కాలుష్య నగరంతో తయారవుతుంది. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లో, రాత్రి 26 జిల్లాల్లో కాలుష్య నగరంగా ఉన్న ఏకైక జిల్లా విశాఖపట్నం. ఇక్కడ కాలుష్యాన్ని నివారించే ఒక ఇండస్ట్రీ రావడం, మన ఎయిర్ క్రాఫ్ట్స్ కావాల్సిన ఇంధనాలు కానీ, రాకపోతే మన వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం కానీ, అలాగే అనేక వేల మందికి ఇక్కడ ఉపాధి కల్పించడం కానీ చేస్తుంది. ఇటువంటి కాలుష్య రహిత పరిశ్రమ, మొట్టమొదటి పరిశ్రమ భారతదేశంలో విశాఖపట్నం రావడంలో పర్యావరణ ప్రేమికుడిగా నేను చాలా ఆనందిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం, 7వ సిద్ధాంతం ఏదైతే ఉందో పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం వైపు మన దేశం అడుగులు వేస్తుంది. తొలి అడుగు విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయింది. విశాఖపట్నంలో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో, భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున కూటమి నాయకులు, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలి రావాలని చిలుకలూరిపేట ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గ అబ్జర్వర్ ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. ఈ మేరకు పెందుర్తి నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా భారత ప్రధాని విశాఖపట్నం విచ్చేయనున్న సందర్భంలో ఘనమైన స్వాగతం పలికేందుకు పెందుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సహా కూటమి ముఖ్య నాయకుల నేతృత్వంలో సుమారు 35,000 మందిని సభకు తరలించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయన్నారు. వీరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూటమి నాయకులు అన్ని రకాల సదుపాయాలు కలిగించడం జరుగుతుందన్నారు. ఇదే విధమైనటువంటి సహకారం ఉంటే రాబోయే 5 ఏళ్లలో ఏదైతే లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ప్రకటించారో, 20 లక్షల ఉద్యోగాలు యువతకు అందించేటువంటి దానికి కానీ, లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేటువంటి దానికి కానీ, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమం ముందుకెళ్ళడానికి కానీ, అమరావతి, పోలవరం పూర్తి చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా 26 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి దానికి కానీ, అదేవిధంగా ఏదైతే గోదావరి నదుల అనుసంధానం 80,000 కోట్ల రూపాయలతో ఏదైతే చేపట్టబోతా ఉన్నారో, దేశానికి దిక్సూచిగా చేపట్టబోయేటువంటి ఈ పథకాలన్నీ దేశానికి ఒక తలమానికం, ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి పరిస్థితి రాబోతా ఉంది. 4 లక్షల మందికి టార్గెట్ ఇచ్చారు. ఈ విశాఖపట్నం భారీ బహిరంగ సభకి ఈ యొక్క ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 4 లక్షల మందిని రోడ్ షో కొంతమంది, బహిరంగ సభ కొంతమందిని తీసుకురావడం జరుగుతూ ఉంది. 16 మంది నియోజకవర్గానికి 16 మందిని ఇన్ఛార్జీలుగా కూడా పెట్టారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక సీనియర్ నాయకుల్ని, ఒక్కొక్క ఈ నియోజకవర్గానికి 35,000 మంది టార్గెట్, 1,400 మంది రూట్ ఆఫీసర్లుగా పెట్టారు. ఒక్కొక్క బస్కి ఇద్దరిని 700 వెహికల్స్ ఇక్కడ ఈ నియోజకవర్గానికి పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున వచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క బలాన్ని, ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని, మోడీ బహిరంగ సభను సక్సెస్ చేసి ఫ్యూచర్లో కూడా మరిన్ని పథకాలు ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా తీసుకువెళ్ళేటువంటి దానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ సహకారం, వారిద్దరూ 10 ఏళ్ళు ఏ విధంగానైతే ఈ రాష్ట్రం 10 ఏళ్ళు ఎందుకు అంటున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు
పెట్టుబడులు రావాలంటే ఒక నమ్మకం, విశ్వాసాన్ని కలుగు చేయాలి. విశాఖ పర్యటన మధ్యాహ్నం 3 గంటలకు ఉండబోతా ఉంది. ఒక పెద్ద రోడ్డు షో, బహిరంగ సభ ద్వారా ఈ జిల్లాకి, అనకాపల్లి జిల్లాకి వస్తున్నటువంటి 2 లక్షల కోట్ల పెట్టుబడుల మీద ఆయన భూమి శంకుస్థాపన వర్చువల్గా ఓపెన్ చేసే కార్యక్రమం జరగబోతా ఉంది. తద్వారా 50,000 ఉద్యోగాలు ఈ జిల్లాకు రాబోతా ఉన్నాయి. మరి గౌరవ ప్రధానమంత్రి ఆంధ్ర మీద, ఈ ప్రాంతం మీద చూపిస్తున్న ప్రేమకి, వారిస్తున్న నిధులకి పెద్ద ఎత్తున వారికి స్వాగత సత్కారాలు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున రోడ్ షో కానీ, బహిరంగ సభ కానీ సక్సెస్ చేయాలి. భారీగా మన పెందుర్తి నియోజకవర్గం నుంచి తరలి రావాలని చెప్పి పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ అందరూ పాల్గొని సక్సెస్ చేయమని చెప్పి మరొకసారి కోరుతా ఉన్నాం. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రాక ఏర్పాట్ల వివరాలను వెల్లడించిన మంత్రి అచ్చెన్నాయుడు. పరిశ్రమలకు నిలువుగా ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి పదంలో ఏపీ అంటున్న హోంమంత్రి అనిత. ప్రజామోహరింపులో తన మునకలవుతున్న ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు. మోదీ సభకు ప్రజలను తరలింపు కోసం పక్కా ఏర్పాట్లు. ఇవి ఈనాటి జీటీవీ న్యూస్ ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్తో మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్. నమస్కారం.